76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాల్ అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల నాయకులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు KMMR ప్రసాద్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో EVV సత్యనారాయణ, ESSN రెడ్డి, K ఈశ్వరరావు, న్యాయవాది జవహరాలి, డాక్టర్ భానుమతి, UTF చక్రవర్తి, పలివెల వీరబాబు, బత్తిర రామేశ్వరరావు, పిల్లి రామారావు పాల్గొని రాజ్యాంగ విలువలను పిల్లల్లో పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఏమి రాశారు, అంబేద్కర్ రచనలో ఏముంది, ఇవన్నీ ప్రజలకు చెప్పవలసిన అవసరం మనందరికీ ఉంది. రాజ్యాంగం ఇదివరకు చిన్న చిన్న మార్పులు చేయాలని అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రాజ్యాంగం అన్నా ఉంటుందా ఉండదా అనే ఆలోచనలోకి వచ్చాం. ఇదన్నా రక్షించుకోకపోతే ఏమైపోతామనే ఆలోచన వచ్చింది. జస్ట్ బీహార్ ఎన్నికలు 7,20,000 ఓట్లు, 66% ఓటింగ్ జరిగింది. 5,30,000 కానీ 7,45,000 కౌంటింగ్ జరిగింది. ఎవరు మాట్లాడగలరు? ఎవరు? ఇప్పుడు జర్మనీలో ఒక సామెత ఉంది. ఒకరి దగ్గరికి వచ్చారు, ముందు ముస్లిం దగ్గరికి వచ్చారు, తర్వాత నక్సలైట్ల దగ్గరికి వచ్చారు, తర్వాత క్రైస్తవుల దగ్గరికి వస్తారు, తర్వాత అందరి దగ్గరికి వస్తారు. మనం అందరూ సమైక్యంగా ఉండకపోతే, మనందరూ కలిసికట్టుగా నిలబడకపోతే ఈ రాజ్యాంగం ఏమైపోతుంది? ఎవరి కోసం అయితే, ఎవరి హక్కులు కాపాడవలసిన కోసం అయితే ఈ రాజ్యాంగాన్ని రాశారో ఆ హక్కులను కోల్పోయే పరిస్థితి మనం ప్రమాదంలో పడ్డది. కాబట్టి మనం అందరం తప్పనిసరిగా దీనికోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ